ఐపీఎల్లో ఆర్సీబీ అంటే ఒక ఎమోషన్. కానీ ఈ సీజన్లో ఆ ఎమోషన్ కాస్త టెన్షన్గా మారిపోతుంది. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన ఆర్సీబీ టీం ఇప్పుడు ఓపెనింగ్ భయంతో వణికిపోతుంది. ఒకవైపు కింగ్ కోహ్లీ తన విశ్వరూపం చూపిస్తుంటే మరోవైపు ఫిలిప్ సాల్ట్ డక్అవుట్లతో రికార్డులు సృష్టిస్తున్నాడు. నిన్న రాజస్థాన్ రాయల్స్లో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ఓటమికి కారణం ఏమిటి? సాల్ట్ వరుసగా 3 సార్లు గోల్డెన్ డక్అవుట్ అవడం వెనుక ఉన్న టెక్నిక్ లోపాలేంటి? ఈ వీడియోలో చూద్దాం. వేలంలో 11.5 కోట్లు పెట్టి సాల్ట్ ను కొన్నప్పుడు అందరూ ఏమనుకున్నారంటే క్రిస్ గేల్ లాగా బౌలర్లను ఉతికారేస్తాడని. కానీ ఈ సీజన్లో సాల్ట్ పరిస్థితి ఏంటంటే క్రీజ్లోకి రావడం, మొదటి బంతికే పెవిలియన్ చేరటం, వరుసగా 3 మ్యాచ్లలో గోల్డెన్ డక్అవుట్ అవ్వడం ఆర్సీబీ చరిత్రలో ఎప్పుడూ చూడలేదు. దీనివల్ల ఆర్సీబీ పవర్ ప్లే స్కోర్ దారుణంగా పడిపోయింది. నిన్న జోఫ్రా ఆర్చర్ వేసిన తొలి బంతికే సాల్ట్ అవుట్ అవ్వడం వల్ల పవర్ ప్లే మొత్తం ఒత్తిడిలోకి వెళ్ళిపోయింది. అసలు సాల్ట్ ఫుడ్ వర్క్లో లోపం ఉందా లేక మానసిక ఒత్తిడా అనేది అర్థం కాని పరిస్థితి. సాల్ట్ విఫలమవుతుంటే ఆ భారం మొత్తం ఎవరి మీద పడుతుంది? ఇంకెవరు? మన కింగ్ కోహ్లీ మీదే. నిన్న కోహ్లీ 16 బంతుల్లో 32 పరుగులు చేసి మంచి ఊపు మీద ఉన్న ఒత్తిడి కొంచెం కనిపించింది. పవర్ ప్లేలో తొలి ఓవర్ అనేది మ్యాచ్ టోన్ను సెట్ చేస్తుంది. సాల్ట్ వరుసగా మొదటి బంతికే అవుట్ అవ్వడం వల్ల నాన్ స్ట్రైకింగ్ ఎండింగ్లో ఉన్న విరాట్ కోహ్లీపై మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది. మరో వికెట్ పడకూడదనే జాగ్రత్తలో పడి కోహ్లీ తన ఓన్ స్టైల్ని కోల్పోతున్నాడు. అంటే సాల్ట్ కేవలం 0కే అవుట్ అవ్వట్లేదు, కోహ్లీ స్ట్రైక్ రేట్ను కూడా దెబ్బతీస్తున్నాడు. సాల్ట్ వైఫల్యం వల్ల రజత్ పాటిదార్ లాంటి మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు చాలా త్వరగా క్రీజ్లోకి రావాల్సి వస్తుంది. ఇది ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ను చిందరవందర చేస్తుంది. నిన్నటి మ్యాచ్లో ఆర్సీబీ టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. పిచ్ పై తేమ ఉన్నప్పుడు ఓపెనర్లు కనీసం 3 నుంచి 4 ఓవర్లు నిలబడాలి. కానీ సాల్ట్ నిర్లక్ష్యపు షాట్ ఆడి వికెట్ పారేసుకోవడం వల్ల రాజస్థాన్ బౌలర్లకు ఆత్మవిశ్వాసం పెరిగిపోయింది. ఒకవేళ సాల్ట్ ఒక 20 పరుగులు చేసుంటే ఆర్సీబీ స్కోరు 230 దాటేది. అప్పుడు ఫలితం వేరేలా ఉండేది. నిన్న జోఫ్రా ఆర్చర్ వేసిన బంతిని గమనిస్తే అది సాల్ట్ బలహీనతను టార్గెట్ చేసింది. సాల్ట్కు షార్ట్ పిచ్ బంతులు, వేగంగా లోపలికి వచ్చే బంతులకు సమాధానం లేదని రాజస్థాన్ పక్కా ప్లాన్తో వచ్చింది. గత 3 మ్యాచ్లలో సాల్ట్ ఇలాగే ప్లాన్ ప్రకారం అవుట్ అయ్యాడు. ఇక ఇంటర్నేషనల్ ప్లేయర్లలో తన బలహీనతను సరిదిద్దుకోకపోవడం జట్టుకు శాపంగా మారింది. ఇతర జట్లు తమ ఓపెనర్ల ద్వారా 50 నుంచి 60 పరుగులు రాబడుతుంటే ఆర్సీబీ మాత్రం పవర్ ప్లేలోనే వికెట్లు కోల్పోతుంది. ఎంత జరుగుతున్నా ఆర్సీబీ డైరెక్టర్ మోబాబట్ ఇంకా సాల్ట్కి ఎందుకు మొగ్గు చూపుతున్నారు? బెంచ్ మీద జాకబ్ బెథెల్ లేదా మయాంక్ అగర్వాల్ లాంటి టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నప్పుడు సాల్ట్కు ఇన్ని అవకాశాలు ఇవ్వడం అవసరమా అనే ప్రశ్నలు వినపడుతున్నాయి. ప్లే ఆఫ్స్ రేస్లో ఉండాలంటే ప్రతి మ్యాచ్ ముఖ్యం. ఒక్క ఓటమి కూడా టోర్నీ నుండి దూరం చేయగలదు. నిన్న 201 పరుగులు చేసిన బౌలర్లు కాపాడలేకపోయారంటే దానికి కారణం పవర్ ప్లేలో ఉండాల్సిన 20 నుంచి 30 అదనపు పరుగులు లేకపోవడమే. ఇకనైనా ఆర్సీబీ మేనేజ్మెంట్ కళ్ళు తెరిచి ఓపెనింగ్ జోడిని మార్చకపోతే కప్పు రావడం మాత్రం కష్టమే.